సో మనం రకరకాల బ్యాంగిల్స్ చూసాం కదా. సో డైలీ యూస్ చేసేటివి ఉంటాయి అండ్ బ్రైడల్ కలెక్షన్ చూసారా. పెళ్లి కూతుర్లకి మనం ఎన్ని నగలేసినా తక్కువగానే ఉంటుంది కదా. సో అందులో కూడా మనకి డిజైన్స్ కి తగ్గట్లు ఇప్పుడు ఇది వచ్చేసి పచ్చలు. సో గ్రీన్ కలర్ మనం మొత్తం వేసుకోవాలంటే జ్యువెలరీ ఇలాంటి బ్యాంగిల్స్ ఏంటి కెంపుల్తో. సో కెంపుల్ సెట్ ఉంటే ఈ బ్యాంగిల్స్ ఇంకా దీనికి తిరిగేలేదు. సో అందరికి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అవుతారు. సో చూసారా ఈ స్టోన్స్ కూడా పెద్ద సైజ్ స్టోన్స్ ఉన్నాయి అండ్ చిన్న సైజు స్టోన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా డిజైన్స్. ఇవి పంచలోహాలతో చేసిన ఈ బ్యాంగిల్స్ అన్నమాట. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే ఈ రింగ్ కూడా ఇది కూడా ఇక్కడదే పంచలోహాలతో తయారు చేసింది. అండ్ చూసారా నా ఫింగర్ రింగ్ ఎంత అందంగా ఉంది కదా నా చేతికి. సో ఇది కూడా పంచలోహాలతో చేసిందే. సో ఇక్కడ చూసారా పట్టీలు పంచలోహాలతో, అంటే పట్టీలు కూడా పంచలోహాలతో ఉంటాయనేసి ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఎందుకంటే చూసారా ఈ కటింగ్ ఈ ఫినిషింగ్ అసలు మనకి ఇంకా గోల్డ్ వేసుకున్నట్లే ఉంది. సో దీని గురించి చెప్పండి బిందు గారు. ఇవి వచ్చేసరికి అన్పాలిష్డ్ వస్తాయండి, పాలిష్ ఉండవు. మీరు డైలీ వేర్ యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మనం నైస్ ప్యాటర్న్స్ అయితే తీసుకొస్తాం. ఇప్పుడు అందరూ సన్నగా నైస్గా ఇష్టపడుతున్నారు కాబట్టి పంచలోహాలు మేము ఆర్డర్ ఇచ్చి మరీ చేపిస్తాం ఇలాగ నైస్ ప్యాటర్న్స్ అనమాట. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఆఫీస్ పర్పస్ యూస్ చేసే వాళ్ళకి కానీ నైస్ ఇష్టం కదా, సింపుల్ ప్యాటర్న్స్ అలా నైస్ ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట మన దగ్గర. ఎక్సలెంట్ గా ఉంది. ముఖ్యంగా ఈ డిజైన్ చూడండి. సో దీనికి తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో, యాక్చువల్ గా ఒక జ్యువెలరీ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక్కొక్క చైన్ తయారు చేయడానికి మనకి 2 days అయితే టైం పడుతుంది అండి. ఎందుకంటే ఇది మొత్తం హ్యాండ్ మేడ్ ఉంటాయి అనమాట, మిషన్ మేడ్ ఉండవు. ఇవి వచ్చేసరికి మీకు బ్లాక్ బీడ్స్ తో చేస్తాం, ఎందుకంటే దిష్టికి మంచిది. మనకి ఇటు హెల్త్ బెనిఫిట్ వస్తుంది, అలానే మనకి దిష్టి కూడా పోతుంటది అనమాట. ఇలా బ్లాక్ బీడ్స్ ఇవి పట్టీలు ఎక్కువ ఇప్పుడు ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే దిష్టికి నర దిష్టికి మంచిది అని చెప్పేసి. అలానే ట్రెండ్కి తగ్గట్టుగా ఇలాగ మనకి స్టోన్ ఐటెంలో కూడా వచ్చేస్తుంది అనమాట. స్టోన్లో కూడా ఇప్పుడు ఈ వింటేజ్ కలెక్షన్ ఉంది కదా, దానికి మ్యాచ్ అయ్యే పట్టీలు కూడా తీసుకొచ్చేసాము ఇలాగ స్టోన్లో, వైట్ స్టోన్లో. అలాగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. సో ఇవి అయితే చూసేసాం కదా, అంతేకాదు వడ్డానాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో వడ్డానాలు లేకపోతే ఇంకా పెళ్లిళ్ళ సీజన్ కదా, ఇంకా పండగల సీజన్ కూడా వస్తుంది. సో వడ్డానాలు మస్ట్ అన్నమాట. సో వడ్డానాలు చూసారా, ఈ డిజైన్స్ చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. సో దీనికి ఎంత అంటే ఇది ఎక్కువగా తీసుకుంటున్నారా ఏంటి అసలు? వడ్డానాలు కూడా బాగా ప్రిఫర్ చేస్తారండి. వింటేజ్ కలెక్షన్స్ కి ఇది ఉంటేనే మనకి కంప్లీట్ కలెక్షన్ అవుతుంది. పెళ్లి కూతురికి వడ్డానంతోనే ఇంకా కంప్లీట్ అవుతుంది కదా. సో అందుకనే డిఫరెంట్ సింపుల్ గా ఉంటాయి ఇవి అయితే మీకు. ఎందుకంటే ఇటు ఆల్రెడీ మనకి నెక్ అంతా హెవీగా ఉంటది కాబట్టి వీటికి సింపుల్ గా ఇచ్చేసాం అనమాట కలెక్షన్స్ వచ్చేసరికి. మీ పెండెంట్ మీరు రిమూవ్ చేసుకుని మీకు నెక్లెస్ కూడా యూస్ చేయొచ్చు, చైన్ కూడా. అంటే ఈ పెండెంట్ రిమూవబుల్, మనకు ఇది రిమూవ్ చేసుకుని మనం నెక్లెస్ కు కూడా వాడుకోవచ్చు. సో మీరు చూసుకున్నట్లయితే నేను కూడా ఒక వడ్డానం వేసుకున్నాను. సో ఇది కూడా అలాంటిదే. సో చూసారా ఎంత అందంగా ఉంది కదా. సో శారీకి వడ్డానం వేస్తేనే ఫుల్ మంచి లుక్ వస్తుంది, సో గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఇంతసేపు అయితే మనము ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ జ్యువెలరీ గురించి, ఆ డిజైన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు జెంట్స్ కి ఏమున్నాయి, వాళ్ళు ఏం వేసుకోవాలి ఫెస్టివల్స్ కి? జెంట్స్ కి కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర. షార్ట్ చైన్స్ ఉంటాయి, అట్లానే ఇలా బ్రాస్లెట్స్, జెంట్స్ బ్రాస్లెట్స్ అన్నమాట. సింపుల్ గా నుంచి మీకు హెవీ దాకా బ్రాస్లెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అట్లానే మీకు కడాస్ కూడా చూస్తున్నారు కదా, వీటిలో సైజెస్ కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉంటాయి అనమాట. 24 నుంచి 216 వరకు అయితే అవైలబుల్ ఉంటాయి. జెంట్స్ కి పెద్ద పెద్ద సైజెస్ కావాలి కాబట్టి సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది లేడీస్ బ్రాస్లెట్స్ అనమాట. డైలీ యూస్ పర్పస్, ఆఫీస్ వేర్ అట్లాగా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అన్పాలిష్డ్ ఉంటాయి, పాలిష్డ్ కూడా ఉంటాయి అనమాట బ్రాస్లెట్స్. చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. సో అన్పాలిష్డ్ ఉన్నాయి, పాలిష్డ్ ఉన్నాయి. సో ఆడవాళ్ళకి ఈ డిజైన్స్ చూసారా, అంటే ఎంత మంచి కటింగ్ ఫినిషింగ్ ఎంత బాగుంది చూడండి. అండ్ దీంట్లో కూడా స్టోన్స్ ఉన్నాయి, రకరకాల ముత్యాలు, రత్నాలు అన్ని వచ్చాయి, చాలా బాగున్నాయి. సో ఇప్పుడు వచ్చేది బోనాల సీజన్ కదా. సో మనందరికి పండగల సీజన్ కదా. సో అలాంటి బోనాల సీజన్ లో కూడా అమ్మవారికి మనం రకరకాల నగలతో అలంకరిస్తాం కదా. సో ఇప్పుడు చూసారా, సో ఈ వింటేజ్ కలెక్షన్, ఈ పంచలోహాల జ్యువెలరీతో ఎంత బాగా అలంకరించారో. సో వీటి గురించి చెప్పండి. వరలక్ష్మతానికి అమ్మవారికి మీకు ఈ పంచలోహం జ్యువెలరీ అనేది అమ్మవారికి గుళ్ళో దేవుళ్ళకి కూడా వాడతారనమాట. అలాగే వరలక్ష్మతం టైంలో మీకు కావాలి అంటే ఇలా దేవుళ్ళకి కూడా మీరు పంచలోహం జ్యువెలరీ అయితే ప్రిఫర్ చేయొచ్చు. చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉందండి. అడ్డిగా పెట్టాము, అలానే మనకి కాసుల పేరు అండ్ హారము అన్ని వేసాం అనమాట. సో ఈ జ్యువెలరీని అమ్మవారికి కూడా వేస్తే అంటే మన సాంప్రదాయాన్ని మనం గౌరవించినట్లుగా ఉంటుంది.